ఎవ్వరు కొలువలేనిది నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. బంధుమిత్రుల మధ్య వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. బంధుమిత్రుల మధ్య వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఆమేన్. హల్లెలూయా. వందనాలక్క. వందనాలమ్మా. ప్రభు ప్రేమను గురించి చక్కటి పాట పాడారు. నిజమే, ఈ లోకంలో ప్రభు యొక్క ప్రేమకు మించినది వేరేది ఏది కూడా లేదని మనకు మరొకసారి జ్ఞాపకం చేశారు. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతిస్తుందని, భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ కన్నా, బంధువుల మధ్య ఉండే ప్రేమ కన్నా ఇవన్నీ ఏవి కూడా మనకి సాటి రావని యేసు ప్రభు యొక్క ప్రేమను బట్టి, ధరణిలో ఉన్న ప్రేమలన్నీ కూడా ఇవన్నీ స్థిరము కావు, తరిగిపోయేటివి. ఆ యేసుక్రీస్తు యొక్క కల్వరి ప్రేమను మనకు కడవరకు మనల్ని ఆదరించే ప్రేమ, అలాంటి గొప్ప ప్రేమకు అర్హులమైనటువంటి మనకందరికీ కూడా నిజంగా ఎంతో ధన్యత. మనకి అలాంటి ప్రేమను గురించి చక్కటి పాట పాడి వినిపించినటువంటి వేదమనకి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలక్క. వందనాలమ్మా. ఈరోజు మన మధ్యలో ఉన్న స్వర్ణలత అక్క మనకి వాక్య సందేశాన్ని అందిస్తారు. వందనాలు కేశక్క. వందనాలు వందనాలు స్వర్ణ. వందనాలు మంజు. వందనాలు చరచరానికి కూడా ప్రభు పేట వందనాలు. నాకు అవకాశం ఇచ్చిన దేవాదేవునికి ముందుగా వందనాలు. అందరికీ ప్రభు పేట వందనాలు. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా తండ్రి, రాజుల రాజా, ప్రభుల ప్రభా, స్తుతిపాత్రుడ మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. తేజక ద్వారా మీరు నాకు ఇచ్చిన ఈ చిన్న అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి రోజు రోజు జరుగుతున్న ఈ జూన్ బట్టి మీకు వేలాది వందనాలు. మార్చి 22వ తేదీ వస్తే 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతున్నాయి. ఈ విధంగా జూన్ ప్రారంభించబడే నిరంతరాయంగా కొనసాగుతూ జూమ్లో మేమందరం కలిసి ప్రార్థించుటకు, సాక్ష్యాలు చెప్పుకుంటకు, వాక్యాలు వినుటకు, కొత్త కొత్త పాటలు వినుటకు, నేర్చుకుంటకు, బలపట్టుకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్తుతున్నాను. అక్కకి ఇచ్చిన చక్కని ఆలోచన బట్టి జూమ్ ఏర్పరచబడింది, చక్కగా జరిగిస్తున్నందుకు మీకు వందనాలని. కరోనా టైం అంతా కూడా మేము వాక్యం చేత ఆదరించబడ్డాం, మెలకు కలిగి ఉన్నాం తండ్రి. ఎన్నో నేర్చుకున్నాం, ఎన్నో జీవిత సత్యాలు, పాఠాలు నేర్చుకున్నాం తండ్రి. దాన్ని బట్టి మీ బంగారు పాదాలకు స్తుతులు చెల్లిస్తున్నాం దయగల తండ్రి. ఈరోజు కూడా మీరు మాకు సహాయంగా ఉండి నన్ను మీ నోటి బోరుగా వాడుకున్నామని నేను చెప్పే అందులో తప్పులేం లేకుండా దొరలకుండా సాయం చేయండి. మా నోటికి మీరే కాకుంటున్నాం. గజక నాన్నను మరి జాన్ కుటుంబం, వాళ్ళ కుటుంబాన్ని ఆశ్రయించి నింపమని చేరవచ్చిన మా అందరి కుటుంబాలను, నగరంలో ఉన్న అన్ని కుటుంబాలని, జూన్లో ఉన్న 2 రాష్ట్రాల, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల కుటుంబాలన్నింటినీ కూడా మీ దయగల హస్తాల్లో జ్ఞాపకం చేసుకుని యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చిన్న క్విజ్. 7 దినములు మీరు డాష్ ని తినవలెను. లేవికాండం క్లూ. పులియని రొట్టెలు, కరెక్ట్. పొంగని రొట్టెలు. లేవికాండం 23:6లో. మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు డాష్ దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. యోహాను గురించి. 2 సమూయేలు క్లూ. మోసేనా? మోసే కాదు. కాదు. యోహానండి. బాప్తిస్మ ఇచ్చే యోహానా? కాదండి. సమూయేలా? గ్రంథం సమూయేలు, కానీ క్యారెక్టర్ ఇక్కడ. క్యారెక్టర్ కాదు. క్యారెక్టర్ అంటే గుణం. మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు డాష్ దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ప్రభు గురించా? చెప్పండి ఆన్సర్. మీరు చూస్తారా? మోసేనా? కాదు. 2 సమూయేలు 23:3. దాంట్లో ఏమని ఉందంటే, నీతిమంతుడై
దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును అని ఉంది. చూసడానికి మనకు సమయం చాలదు, అందుకని నేనే చెప్తున్నా ఆన్సర్స్. సరే, మనిషి కుమారుడు డాష్ పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినముల తర్వాత లేచుట అగత్యము. మనిషి కుమారుడు డాష్ పొంది. శ్రమల పొంది. యేసు ప్రభు శ్రమల పొంది. శ్రమలు కరెక్టే, కానీ దాంట్లో ఉన్న వర్డ్ కావాలి మనకి. నిందలు అండి, మార్కు సువార్త క్లూ. నిందలు పొందా. కాదు, హింసలు పొంది, హింస పొంది. వెరీ గుడ్, కరెక్ట్ అండి. అనేక హింసలు, 1 2 కాదు, కానీ అక్కడ అనేక హింసలు అని ఉంది. ఓకే, నెక్స్ట్ 4. సకల జనములకు డాష్ ముందుగా ప్రకటించబడవలెను. సువార్త. కరెక్ట్, సువార్త కరెక్ట్. ఓకే. నేను నా తండ్రి డాష్ మీద ఉండవలనని మీరు ఎరుగరా? పనుల మీద. నా తండ్రి పని మీద. తండ్రి నా తండ్రి పని మీద. తండ్రి పనుల మీద. ఓకే. మీరు డాష్ వలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. నికోదేము సందర్భం. మీరు డాష్ పునరుద్ధానం అదే. నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. క్లూ వచ్చి నికోదేము దగ్గర. ముసలి వాడైన వాడు మరలా ఎలా జన్మ? తండ్రి వలన అంటే యోహాను సువార్త 3:7 ఉంది. ఏమనంటే అర్థం, మీరు క్రొత్తగా జన్మింపవలెనని, క్రొత్తగా జన్మింపవలెనని చెప్పాడు అక్కడ దేవుడు. 7వది, ఆయన డాష్ మార్గంన వెళ్ళవలసి వచ్చను. సమరయ పట్టణం మీదుగా. వెరీ గుడ్, కరెక్ట్. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను డాష్ రావలెను. తోలుకుని రావాలి, తోలుకుని రావాలి. తోడుకొని రావాలని. నెక్స్ట్ వచ్చి డాష్ పొందుటకు నేనేమి చేయవలెను? రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని. రక్షణ. అపోస్తలుల కార్యం. 10వది, తన శత్రువులనందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన డాష్ చేయుచుండవలెను. ఏం చేయుచుండాలి? విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడిపాసిన విజ్ఞాపన కాదు, కాదు కదా. తండ్రి కుడిపాసిన నుండి విజ్ఞాపన చేస్తున్నారని. తన శత్రువుని ఓడించే వరకు. 1 కొరింథీ 15:20 ఉంది. రాజ్య పరిపాలన. ఆయన ఏం చేయించుండాలి అంటే ఆయన రాజ్య పరిపాలన చేయించుండాలి. ఓకే, నెక్స్ట్. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ప్రతి ఫలమును ప్రతి వాడిని పొందినట్లు మనమందరము క్రీస్తు డాష్ న్యాయపీఠం న్యాయపీఠము. కరెక్ట్, కరెక్ట్. అధ్యక్షుడగు వాడు డాష్ ను ఏకపత్ని పురుషుడును మితానుభావుడును, ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఆన్సర్ చెప్పండి. చాలా పెద్దది అది క్వశ్చన్, అంత వద్దు. అధ్యక్షుడగు వాడు డాష్ ను ఎలా ఉండాలి? మాటే చెప్పాడు అక్కడ దేవుడు. క్యారెక్టర్ చెప్పాడు, ఒకటి లేదు, నేను డాష్ లో లేదు. ఆశించువాడు, నిందారహితుడు. కరెక్ట్. ఎవరు చెప్పింది? నిందారహితుడు. అక్క వర్ణాలక మనక. కరెక్ట్, నిందారహితుడు. 1 తిమోతి 3:2. నెక్స్ట్ 13వది, ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడు గాను డాష్ గాను ఉండవలెను. ఏమి సహించువాడుగా ఉండాలి? శ్రమలు సహించువాడుగానండి. అన్యాయం
ఇంకా నిందారహితుడుగా. ఇంకా కాదు కాదు. సహించువాడు అంటుంది. సహించు అంటే కీడును సహించువాడు కాదు. కీడు సహించువాడా? కీడును సహించువాడు. నెక్స్ట్ 14. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను డాష్ నమ్మవలేను కదా. తన్ను వెతుకు వారికి ఫలము ఫలము దయచేయనని. దయచేయు. కరెక్ట్ అక్క, కరెక్ట్. ఫిబ్రవరి 11:6. సరే, కరెక్ట్ చెప్పారు అక్క. ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట డాష్ నీకు కనపరచెదను. జరగబోయే సంగతులు. జరగవలసిన వాటిని. ప్రకటన 4:1 ఈ మాట. ఇంకొక 5 చేసేసి మనం ముందుకు వెళ్తాం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. రక్షణ దినం. అందరూ చెప్పేస్తాం. యెరూషలేము ప్రాకారం నిర్మించుటకై నెహెమ్యాకు అతని సహకారులకు ఎన్ని రోజులు పట్టింది? 52 రోజులండి. బాహ్య పురుషుడు కృషిస్తున్నాను, ఆంతర్య పురుషుడు డాష్ నూతన నూతన పరచబడుతున్నాడు. నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు డాష్ నా అన్నాడు. ఆపత్కాలం. కరెక్ట్ అక్క, కరెక్ట్. డాష్ ఉండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డి. నేడుండి రేపు పొయ్యిలో. కరెక్ట్. ప్రభువుని యేసు చెప్పిన ఉపమానంలో ఒకానొక ధనవంతుడు డాష్ బహుగా సుఖపడుచుండువాడు. ధనవంతుడు. ధనవంతుడే. ప్రభువుని యేసు చెప్పిన ఉపమానంలో ఒకానొక ధనవంతుడు డాష్ బహుగా సుఖపడుచుండువాడు. ఒక రోజా, 2 రోజులా? అనుదినమా? యెహోవా డాష్ దినము సమీపమాయను. యెహోవా డాష్ దినము సమీపమాయను. ఉగ్రత దినము. దానికి ఇంకొక స్పెసిఫిక్ వర్డ్ ఉంది, మహాదినము. జఫన్యా 1:14 ఉంది. అందరికి వందనాలు. చక్కగా చెప్పారు క్విజ్. ప్రభు పేట వందనాలు. మన వాక్య ధ్యానం కొరకై ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9 నుంచి 11 వరకు చదువుతుంది. 9 నుంచి 11 వరకు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము భూమి నివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమించవలనని వారితో చెప్పబడెను. ఇక్కడ మనకి ఈ మాటలో మనం ఏం గమనిస్తామంటే, మనం ఈరోజు ధ్యానించే అంశం వచ్చి హతసాక్షులు. హతసాక్షులు అంటే వారికి మనం ఇంకొక పేరు ఏం పెట్టుకోవచ్చు అంటే సజీవ సాక్షులు, దేవుని సాక్షులు అని చెప్పచ్చు. దేవుని కొరకై శ్రమలు పడి, కష్టాలు పడి, కొట్టబడి, రాళ్లతో కొట్టబడి, అనేక హింసలు పొంది మరణించిన వారిని ఏమనొచ్చు అంటే హతసాక్షులని మనం ఇక్కడ చూసుకుంటాం. కానీ వారికి దేవుడు పెట్టిన మాట ఏంటంటే సజీవ సాక్షులు, దేవుని సాక్షులు అని. క్రీస్తు కొరకు మరణాన్ని ఆహ్వానించి మరణించిన హతసాక్షులు వీరే సజీవ సాక్షులు, దేవుని సాక్షులు అన్నట్టు మనకు ఒక మాట దేవుడు తెలియపరుస్తున్నారు. దేవుని కొరకే అనేక హింసలు పొంది, ఇందాక అనుకున్నట్టుగా రాళ్లతో కట్టబడి, మరి ఖడ్గం చేత
దూయబడి కాల్చబడి ఎన్నో హింసలు పొంది అది ప్రాణాన్ని సైతం లెక్క చేయక దేవుని కొరకు ప్రాణం ఇచ్చిన వారు వీరినే హతసాక్షులు అని మనము చెప్తున్నాం. అందుకనే ఇక్కడ మనకి 5వ ముద్ర విప్పబడినప్పుడు యోహాన్ భక్తులు మనకి పద్మాస ద్వీపంలో ప్రభు ప్రత్యక్షత ఆయన ప్రత్యక్షుడుగా చెప్పి రాయించిన గ్రంథం ఇది. అందులో మనము ఈ మాట చూస్తే ఆయన 5వ ముద్రని విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన ఆత్మలను బలిపీఠం కింద చూచితిని అని చెప్పి ఈ మాటలు మనకి చెప్తున్నారు దేవుడు. ఈ మాటలను బట్టి మనము ఏమనుకుంటామంటే, మనము ఈ దినాల్లో మనకి కనిపిస్తున్న శ్రమలు చూస్తే మనం దేవుని కొరకు నిలబడతామా అనేది మనకు మనం క్వశ్చన్ వేసుకుంటే నిలబడతామా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ క్రైస్తవాన్ని ఎంత అణిచివేయాలని ప్రయత్నిస్తున్నారో ఆది సంఘ కాలం నుంచి కూడా నేటి వరకు ఈ రోజు వరకు కూడా మరి ఎన్నో హింసలకి గురి చేస్తున్నారు. వాక్యం చదవడం తప్పంటున్నారు, ఆరాధన చేసుకోవడం తప్పంటున్నారు, మందిరాలు వెళ్ళడం తప్పంటున్నారు. ఇంకా రాబోయే దినాలు ఎలా ఉంటాయో మనకైతే తెలీదు. దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనకు అనేక శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమ దినాల్ని మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. అది కాకుండా ఇప్పుడు దేవుని యొక్క సిలువని ధ్యానించినప్పుడు మనకు కూడా ఎంతో నెమ్మది కలుగుతుంది. కాబట్టి క్రైస్తవాన్ని ఎంత అణచివేయాలని ఆ దినాల్లో ఎన్నో రకాల దుష్ట శక్తులు, ఎంతో మంది క్రూరమైన రాజులు, నియంతలు, ఇలాంటి వాళ్ళంతా కూడా మనకు తెలుసు. న్యూరో కానీ, నాజర్ కానీ, ఇంకా కొంతమంది పేర్లు మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి వారు ప్రయత్నించినారో, ఎంత వాళ్ళు అణచివేయాలని ప్రయత్నిస్తే అంత స్ట్రాంగ్ గా మనం తయారవుతూ వచ్చాం, నిలబడుతూ వచ్చాం, సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. ఆ మాటను బట్టి చూస్తే ఎంత ప్రయత్నం చేసినా మనము ఒక బంతి వల్లే తిరిగి లేయగలుగుతున్నాం. అంటే మనలో ఉన్నది దేవుని యొక్క శక్తి. నిజంగా మనం అంటే నేను కాకపోవచ్చు, కానీ అలాంటి నిజమైన దేవుని బిడ్డలు, నిజమైన విశ్వాసులు, నిజమైన దేవుని కొరకు పోరాటం చేసేవాళ్ళు, అలాంటి వారి యొక్క ప్రార్థనా శక్తిని బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి సంకల్పాన్ని బట్టి ఇది జరుగుతూ ఉందని చెప్పి నేను గ్రహించగలుగుతున్నాను. ఇంకా బలపడుతున్నాము. ఇంకా దేవుని యొక్క వాక్యం ఏమైందంటే ఒక మంచి వర్డ్ చెప్పుకోవచ్చు, ఫరీడా వెళ్ళింది అనొచ్చు. అంటే చక్కగా వికసించింది అని చెప్పచ్చు. కాబట్టి ఈ దినాల్లో మనం చూస్తున్నాం మణిపూర్ పరిస్థితి. 2 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం, వారి కొరకు దుఃఖపడుతూనే ఉన్నాం. మనము ఉండే పరిస్థితిని బట్టి ప్రార్థన చేయగలుగుతున్నాం, కానీ వారికి ఏదైనా సహాయం చేయగలుగుతున్నాం, కానీ మనము చేయగలిగింది మాత్రం ఇక్కడ నుంచి వారి కొరకు ప్రార్థించడం మాత్రమే చేయగలుగుతున్నాం. ఇంకా ఈ సిచ్యువేషన్ కొన్ని 6 నెలలుగా, సంవత్సరంగా జరుగుతున్నవి చర్చిల పైన దాడులు, దేవుణ్ణి దూషించడం, దేవుని యొక్క తల్లిదండ్రులను దూషించడం, సువార్థికుల మీద పేడ నీళ్లు కొట్టడం, ఎంత చెడ్డ మాటలు పలుకుతున్నారంటే అవన్నీ కూడా మన మేలు కొరకని మనము ఆలోచించవచ్చు. దేవుడు మన కొరకు ఏర్పరిచిన మంచి కిరీటాలని చెప్పి మనము శ్రమ పడిన కొలది మనం కిరీటాలు పొందుతామని మనము తెలుసుకోవచ్చు. సేవకుల కుటుంబాలు చెల్లా చెదురైపోయినారు, జైళ్ళలో పెట్టబడినారు, కొట్టబడినారు, చంపబడినారు. మణిపూర్లో అయితే ఆడపిల్లల్ని ఎంత అవమానపరిచి హింసించి అడ్డొచ్చిన తల్లిదండ్రులను, తమ్ముళ్లను చంపారు. అదంతా మనకు తెలిసిన విషయమే. వాళ్ళంతా కూడా ఎంతమంది చనిపోయారో, వాళ్ళందరి కుటుంబాలు ఎంత వేదంతో ఉంటాయో, కానీ చనిపోయిన వాళ్ళంతా కూడా దేవుని కొరకు ప్రాణాలు అర్పించిన వాళ్ళే. అలాగే ఇప్పుడు రీసెంట్ గా 2వ తేదీ ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న మారణ హోమం ఎలా ఆపబడింది? ప్రతి ఒక్కరు విశ్వాసులంతా ఏక మనస్సుతో నిరంతర ప్రార్థనలు చేయడం వలన అక్కడ ఎంత చక్కగా పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పరచబడింది. ఆ మారణ హోమం జరగకుండా 5,000 మందిని సైనికులుగా తయారు చేస్తారంట. దొరికిన వారిని దొరికినట్టు ఆడపిల్లలను, కోడళ్లను, ఆడవాళ్ళందరినీ కూడా చంపాలని, అవమానపరిచి చంపాలని. కానీ దేవుడు ఎంత చక్కగా
దాన్ని ఆపాడో దేవునికి స్తోత్రం కలుగుందాక కదా. అలా దేవుడు అన్ని మనకు అనుకూలం చేస్తూ వస్తున్నాడు. శ్రమలు ఉంటాయి, శ్రమలు లేకుండా మానవ జీవితం ఏది ఉండదు, విశ్వాస జీవితం ఏది కూడా ఉండదు అనేది మనందరికీ తెలుసు. కాబట్టి ఈ ఈ దినాల్లో సజీవ సాక్ష్యంగా మనం గ్రాహం స్టెయిన్స్ గారిని చూసాం. ఎంత చక్కగా సేవకు వెళ్ళి వచ్చి బయట వెహికల్లో పడుకున్న వారి మీద పెట్రోల్ పోసి అంటించి వాళ్ళు బయటికి రావడానికి ప్రయత్నిస్తుంటే కర్రలతో లోపలికి తోసి మరి గ్రాహం స్టెయిన్స్ గారిని, ఫిలిప్పు, తిమోతి ఇద్దరు కుమారులను చంపినట్టు మనం చూస్తాం. అది మన కళ్ళెదుట మనందరము చూసిన సజీవ సాక్ష్యమే అది కదా. ఆ కుటుంబం మరి భార్య కానీ మిగిలిన కుమార్తె కానీ వారి కుటుంబం ఎంత దుఃఖపడి ఉంటుందో, ఒక్కసారిగా భర్తను ఇద్దరు కుమారులని పోగొట్టుకున్న పరిస్థితి. కానీ దేవుడు వారికి ఎంత చక్కగా పరలోకంలో వెల్కమ్ చెప్పి ఉంటాడు కదా. అది తలుచుకుని మనం సంతోషించాలి. మరి అలాగే రీసెంట్ గా నిన్నటి దినం చూశాను, అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ మొత్తము మేము క్రైస్తవులమే, ఇది క్రైస్తవ స్టేట్ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. అందరూ ప్రామిస్ చేశారు, ఒక బోత్ నిర్ణయం తీసుకున్నారు. అదంతా మనం చూసింటారు మీరు కూడా. అది కూడా ఎంతో గొప్ప విషయం. మరి అది కూడా దేవుడిచ్చిన ఒక మంచి ధన్యతగానే మనం చూడొచ్చు. అంత ఒక స్టేట్ క్రైస్తవ స్టేట్ గా. ఇక్కడ ఛత్తీస్గఢ్ లో కూడా 3 గ్రామాలే, ఆ 3 గ్రామాలే నిలబడ్డారు వాళ్ళు దేవుని కొరకు కదా. ఏమొచ్చినా మేము ఎదుర్కొంటాం, తట్టుకుంటాం, శ్రమలు అనుభవిస్తామని సిద్ధపడ్డారు. వాళ్ళు దేవుని చేత కాపాడబడ్డారు. ఇంకా ఇజ్రాయెల్ దేశం కూడా చూస్తాం, ఎంత చిన్న దేశము. ఆ దేశం మీద ఎన్నో సంవత్సరాలుగా అనాది కాలం నుంచి దాని మీదకి దాడులు చేస్తూనే ఉన్నారు ముస్లిం దేశాలు కదా. ఇప్పుడు ప్రజెంట్ హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం చూస్తేనే మనకు తెలుస్తుంది, ఈ రోజుకి ఆగిపోలేదు. వీళ్ళు చనిపోయారు, వాళ్ళు అనేకలు చనిపోయారు. రీసెంట్ గా చూస్తే పిల్లలే చాలా మంది చనిపోయినట్టుగా వింటున్నాం, టీవీల ద్వారా చూస్తున్నాం. మరి కానీ ఆ చిన్న ఇజ్రాయెల్ దేశము దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి, దేవుడు ఇచ్చిన ప్రార్థన శక్తిని బట్టి ఆ దేశం ఎలా నిలబడింది, ప్రపంచంలోనే దానంతా స్ట్రాంగెస్ట్ కంట్రీ లేదని నిరూపించుకుంది చిన్న దేశమైన ఇజ్రాయెల్ దేశం. ఇవన్నీ చూస్తుంటే మనకు మరి దేవుని కొరకు నిలబడిన ఎన్నో సంగతులు మనకి లోకంలో కూడా కనిపిస్తున్నాయి, ప్రపంచంలో కూడా కనిపిస్తున్నాయి. చాలా మంది గ్రీకులకు మరి ఇతర దేవుళ్ళని, ఎన్నో రకాల దేవుళ్ళని, మన ఇండియాని తీసుకుంటే ఎన్నో రకాల 1 కోటి దేవతలు అంటారు. ఒక్క దేవత అయినా, దేవుడైనా రక్షించగలడా వాళ్ళని? పాపం నుంచి విమోచించగలడా, విముక్తించగలడా, రక్షణ ఇవ్వగలడా, పరలోక రాజ్యం ఇవ్వగలడా? ఇక్కడే వాళ్ళు నశించి పోవాలి. ఆ విగ్రహాన్ని పూజించడమే వాళ్ళు చేస్తున్న పాపం. నిజమైన దేవుని వదిలిపెట్టి సృష్టికర్తను వదిలి సృష్టిని పూజిస్తున్నారు. వాళ్ళు అంత మూర్ఖమైన వక్ర జనంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి విగ్రహాన్ని పూజించడం దేవుడు ఏమంటున్నాడు? విగ్రహారాధన చేయొద్దని ఇంత చక్కని మాట. ఏదైతే నీకు విగ్రహం ఉందో తీసివేసుకోమంటున్నాడు కదా. అలాగ దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నాడు. మరి ఇక్కడ చూస్తే మనము క్రీస్తు కొరకు ఆయన శిష్యులు మరి ఆయన అనుసరించిన వాళ్ళు అనేక మంది హతసాక్షులు అవ్వడం మనం చూస్తున్నాం. ఇదే వాళ్ళు హతసాక్షులు అవ్వడమే ఒక క్లైమాక్స్ గా మనం చూడొచ్చు, పరాకాష్ఠగా చూడొచ్చు. అందులో మొదటగా మనం స్టెఫెన్ని చూస్తాము. తర్వాత ఆ దినాల్లో క్రైస్తవులుగా ఉన్న మొదటి శతాబ్ద కాలంలో క్రీస్తు ఆరోహణ వెళ్ళిన తర్వాత ఎంతమంది స్వార్థ కొరకు ఆయన ఎన్నుకున్న శిష్యులంతా కూడా హతమార్చబడ్డారు. వాళ్ళలో మొదట స్టెఫెన్ చూస్తాము, జబెదయి కుమారుడైన యాకోబుని చూస్తాము, ఫిలిప్పుని చూస్తాము, మత్తయిని చూస్తాము, అంద్రేయని చూస్తాము, మార్కు, పేతురు, అపోస్తలుడైన పౌలు, సువార్తికుడైన యూదా, బర్తలోమై, తోమా, లూకా, సీమోను మరియు పద్మాస్, ఇందాక చెప్పుకున్నాం పద్మాస్ ద్వీపంలో యోహాను, వీరందరూ కూడా హతసాక్షులైనారు అన్నమాట. దేవుడు ఆయన వచ్చినప్పుడు తోమా లేడు, కానీ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తే నమ్మడు. ఆయన గాయాల గుర్తులు చెప్తే తప్ప నమ్మను అని చెప్పిన తోమా, ఆయనకి ఏమంటారు, డౌటింగ్ థామస్ అని పేరు కదా ఆయనకు. ఆ తోమా ఏమయ్యాడు? ఇండియాకు వచ్చిన మొదటి
సువార్థికుడు ఆయన, హతసాక్షి అయిన వాడు కూడా ఆయనే కదా. ఇక్కడ మనకి చెన్నైలో అది చూడొచ్చు మనం కదా. భారతదేశంలో సువార్తకే వచ్చి హతసాక్షి అయిన తోమ, ఒకప్పుడు అనుమానపడ్డ వ్యక్తి ఈ తోమ దేవుని కొరకు హతసాక్షి అయ్యాడంట. ఇలాగ మనము ఎంతో మందిని చూడొచ్చు. కానీ వీరందరి కొరకు ఏం సిద్ధపరిచాడంట ప్రభువు? క్రైస్తవ హతసాక్షులకు, దేవుని కొరకు హతసాక్షులైన వారికి పరలోక రాజ్యంలో ప్రత్యేకమైన చోటు దేవుడు ఇస్తున్నాడు మనకి. పరలోక రాజ్యంలో నియమించబడింది. ఆయన వెళ్ళినప్పటి నుంచి, ఆరోహణ వెళ్ళినప్పటి నుంచి మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నారు. దేవుని వాక్య నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము ఇక్కడ మనం చూస్తాం. 6:10 వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద కనబడట ఈ ప్రకటనలో మనం చూస్తాం. మరియు నెక్స్ట్ కూడా అలాంటివి ఏవైనా జరిగితే మనం వాటిని భరించడానికి సిద్ధంగా ఉండాలి. వారి వల్లనే చంపబడబోరు వారి సహదాసుల యొక్కయో సహోదరుల యొక్కయో లెక్క పూర్తి అయ్యే వరకు అందులో మనలో ఎవరైనా క్రీస్తు కొరకు హతసాక్షులుగా ఉండేవారు మరియు ఇంకా చంపబడబోవారు ముందుగానే నిర్ణయించబడినట్టు మనము గమనించగలం. పరలోక తండ్రి చిత్తం లేనిదే ఏది కూడా జరగదు. ఆయన అనుమతి లేనిదే ఏది కూడా భూమి మీద జరగదు. ఒక చిన్న గడ్డి పోచ కూడా కదల్చబడదు. కాబట్టి ఈ లోకంలో మనకు శ్రమ కలుగుతుంది. కానీ క్రీస్తుని గురించిన శ్రమ, సువార్తను గురించిన శ్రమ మనకి కిరీటాలని తీసుకొని వస్తుందని మరొక్కసారి ఆ మాట చదువుకున్నాం. 11వ వచనం. వారికి ఏమేమి ఇస్తున్నాడని దేవుడు చెప్తున్నాడంటే, తెల్లని వస్త్రం వారిలో ప్రతి వారికి ఇయ్యబడును. ఇంకా వారి వల్లే చంపబడబోవారి సహదాసుల యొక్కయో సహోదరుల యొక్కయో లెక్క పూర్తి అగు వరకు ఇక కొంచెం కాలము విశ్రమించవలనని వారితో చెప్పబడేను. ఇలా చూస్తే మనకు ఎన్నో మాటలు దీని మీద రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటగా హతసాక్షి అయిన వ్యక్తుల గురించి మనం చూసుకున్నప్పుడు ఎంత టైం ఉన్నంత దాన్ని బట్టి కొన్ని మనం చూసుకుందాం. మొదట మానవులమైన మనందరి కొరకు పరలోక రాజ్యాన్ని వీడి మానవుడుగా, మానవ శరీరధారిగా దేవుని ఏకైక కుమారుడైన యేసు ప్రభుల వారి లోకానికి మానవుడిగా భూమి మీద అవతరించాడు. ఆయనే మొదటి హతసాక్షిగా మనం చూస్తున్నాం కదా. ఈ లోకానికి వచ్చి మనందరి పాపాలని సిలువలో భరించి శ్రమలను భరించి తన శరీరంలో చివరి రక్తబొట్టు కూడా మన కొరకు కార్చి వీపంతా దున్నించుకొని ఒక చిన్న మాంసం కూడా ఆయనలో దేహంలో లేకుండా తీసివేయబడి, మరి అలాగే ముళ్ళ కిరీటం పెట్టించుకుని 40 కొరడా దెబ్బలు తిని భూమి వేయించుకొని వెంట్రుకలు పెరిగి వేయించుకుని కదా. ఇవన్నీ ఎవరి కోసం పడ్డాడంటే మనలాంటి పాపుల కోసం, ఇంకా దేవుణ్ణి నమ్మని వారి కోసం ఈ లోకానికి వచ్చి భరించి మనకు ప్రాణాన్ని ఇచ్చి సిలువలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో వేలాడి ప్రాణం అర్పించిన ప్రభువుని మనము కలిగి ఉన్నాం కదా. ఇక్కడ మనం చూడాల్సింది ఆయన సిలువను చూడాలి, ఆయన పడ్డ శ్రమలు చూడాలి, ఆయన ఎవరి కోసం పడ్డాడు అది మనం చూడాలి. తర్వాత ఆయన పునరుద్ధానాన్ని కూడా మనం ధ్యానించాలి. సిలువ అర్పించబడి తిరిగి 3వ నాడు లేచి అనేక మార్లు మనకు శిష్యులకు అందరికీ కనిపించి, ప్రపంచంలో అందరికీ కనిపించి అన్ని మనకు నేర్పించి తిరిగి పరలోకానికి వెళ్ళాడు ఆయన. అది కూడా మనం ధ్యానించుకోవాలి. కాబట్టి ఆయన సిలువ ధ్యానం మనం చేస్తే, ఆయన కొరకు మన కొరకు ఆయన చనిపోవడం చూస్తే ఎప్పటికీ కూడా మనం ఏ తప్పు, చిన్న తప్పు కూడా చేయకుండా ఆయనలోనే మనం అంటుకట్టబడి జీవిస్తాం. ఆయనతో ఉంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనం కూడా పొందుకుంటాం, ఆయన యొక్క ప్రేమని పొందుకుంటాం, ఆయన దీవెన ఆశీర్వాదాలని పొందుకుంటాం. అది దేవుడు మనందరికీ దయచేయని గాక. కాబట్టి ఈ మాటలు చూస్తే మనకు ఏం కనిపిస్తుందంటే, మొదటగా ప్రభు యొక్క శిలువ శ్రమల్ని మనం ధ్యానించినప్పుడు ఆ శిలువ శ్రమల ధ్యానాన్ని గురించిన అంశాలు మనం చూసినప్పుడు మొదట సాక్షి ప్రభు అని చూస్తున్నాం. తర్వాత రెండవ వ్యక్తిగా ఆయన వెళ్తూ
పునరుత్థానుడై వెళ్ళినప్పుడు మనకేం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సకల జనులకు స్వార్థ ప్రకటించుడి అని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు. 2 ఆజ్ఞలు, 10 ఆజ్ఞల్ని 2గా చేసి అవి ఇచ్చాడు. ఈ మాట కూడా మనకి చెప్పి వెళ్ళాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడనేది, నేను రోషం కలిగిన దేవుడు అని చెప్తూ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుట అన్నాడు. ఆరోహణ అయితూ నా గురించి సువార్తను సకల లోకమంతా ప్రచురం చేయడం అని చెప్పి వెళ్ళాడు. మరి 12 మంది శిష్యులు ఒకరైన ఇస్కరియోతు యూదా ఏమయ్యాడు? ప్రభువుని డబ్బు కాశకుడు అప్పగించాడు. ఏమైపోయాడు? ఆ డబ్బులో 1 రూపాయి అయినా తిన్నాడా? 1 రూపాయైనా తిన్నాడా? లేదు. ఆయన ఏం చేశాడు? పోసుకుని తప్పును గ్రహించాడు. ప్రభుని అడిగి ఉంటే ప్రభు క్షమించుండేవాడు. కానీ అడగాలన్న తలంపు కూడా ఆయనకు రాలేదేమో. ఆ డబ్బులు పడేసినాడు. పోసుకుని మానించాడు. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరిగి తీసుకోండి అంటే ఏమంటున్నారు? నాకేం సంబంధం లేదు, నేను నీకు ఇచ్చేసాము, నువ్వే చూసుకో అంటున్నావు. కాబట్టి అలా చనిపోయాడు. ఇంకా 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో మరి ఎవరెవరు ఎలా చనిపోయారని చూస్తే, ముందుగా మనకు క్రీస్తు సువార్తను ప్రకటించడానికి వెళ్ళిన అపోస్తలుల్లో మొదట యాకోబుని గురించి చెప్తున్నాం. ఇక్కడ చూస్తే కొత్త నిబంధనలో మనకి కొంతమందిని దేవుడు రాయించి పెట్టాడు. స్టెఫెన్ కూడా సంఘ పెద్దగా ఉంటున్నాడు అక్కడ, ఆయన గురించి రాశాడు. కానీ అపోస్తలుడైన యాకోబుని గురించి మాత్రమే మనము కొత్త నిబంధనలో మొదటగా చూస్తాం. హేరోదు ఖడ్గం చేత యాకోబుని చంపించినట్టు చూస్తాం. అయితే చాలా మంది కూడా ఇలాంటి భయంకరమైన మరణం పొందారని మనకు తెలుసు. కానీ ఈ స్టెఫెన్ గురించి మనం చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. యేసును చంపిన వారికి విశ్వాస మార్గంలో సువార్తను బోధించినందుకు ఈ స్టెఫెను హతసాక్షి అయ్యాడు. సంఘం కొరకు శ్రమ నుండి చనిపోయిన వారిలో 2వ వాడు స్టెఫెన్ అని. స్టెఫెన్ అనే మాటకు కిరీటం అని అర్థం ఉంటాడు. ఆయన మాటలోనే, ఆయన పేరులోనే కిరీటాన్ని పెట్టుకుని ఉన్నాడు. ఆయన ఎలాంటి మరణం పొందాడో మనం చూసాం, మనందరికీ తెలుసు. మనకు అది మళ్ళీ పెద్దగా మనము దాన్ని చెప్పర్లేదు. తర్వాత వాళ్ళు మిగతా శిష్యులు 11 మందికి ఇంకొకరు చేర్చబడ్డారు కదా ఫిలిప్. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము దేవుని వాక్యంను బోధించటం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు. కాబట్టి మీరు ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. ఏదైనా పెట్టడం, పంచడం, వడ్డించడం ఇవన్నీ పనులు కాదు. అవన్నీ మనం చేస్తాం, నార్మల్గా అందరూ చేస్తాం. కానీ ఏమని చెప్తున్నారు ప్రభు? ఆత్మతోనూ దేవుని జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి అంటున్నారు. అది ఇక్కడ స్టెఫెన్ మాట చూస్తాం. ఆకాశం తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిల్చుండుటయు చూచున్నానని మత్తయి చెప్తున్నాడు. ఇక్కడ స్టెఫెను అందరి చేత తిట్టించుకున్నాడు. అందరూ ఆయన్ని చంపడానికి చూశారు. చివరికి ఆయన భయంకరమైన మరణం పొందినట్టుగా మనం చూస్తాం. అయితే స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండిన వాడై చెప్పబోతుంటే రాళ్లతో కొట్టి ఆయన్ని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆయన ఏం చూస్తున్నాడు? దేవుని కుమారుని ఆయన కుడి పార్శ్వంలో కూర్చుందట చూశానని సాక్ష్యం చెప్తున్నాడు. మత్తయి సువార్త 2:16 ఉంది. ఇవన్నీ చూడడానికి రెఫరెన్స్ చూసేంత టైం లేదు కాబట్టి నేను ముందు వెళ్తాను. క్రీస్తకము 35లో స్టెఫెను హతసాక్షి మరణం మొదట పొందాడు కదా. క్రీస్తుపూర్వం 4లో హేరోదు మరణానికి ముందు 2 సంవత్సరాల లోపు మరి స్టెఫెన్ పుట్టినట్టుగా మన దీంట్లో చరిత్రలో తెలుస్తుంది. మత్తయి సువార్త 2:16-17లో స్టెఫెన్కు వ్యతిరేకంగా కలిగిన ఈ ద్వేషమే క్రీస్తే యూదుల మెస్సియా అని గట్టి నమ్మకంతో వాదించినందుకు అతన్ని చంపినట్టుగా మనం చూస్తాం. ఇంకా అన్ని చూస్తే ఆ కాలం ముందు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో ఎందుకు చెదిరిపోయింది కదా. మొదట యేసు ప్రభుల వారు, రెండవది స్టెఫెన్, మూడో వ్యక్తిగా మనం చూస్తే యూదయ రాజైన మొదటి హేరోదు అగ్రిప్ప ఆజ్ఞ ప్రకారము ఇతడు క్రీస్తకం 44లో ఖడ్గం చేత చంపబడ్డాడు అని చెప్పి చూస్తాం. యాకోబు అంటే ఇతని త్యాగము యేసు ముందుగానే ఆలోచించి అతనితోనూ అతని సహోదరు యోహాను తమ్ముడైన యాకోబు
అతని సహోదరుడైన యోహానుతో చెప్పిన దాన్ని నెరవేర్చబడినట్టుగా మనం చూస్తాం. మార్క్స్ వార్త 10:39 ఈ మాట. యోహాను తమ్ముడైన జెబెదయి కుమారులలో ఒకడైన యాకోబు ఎలా చంపబడ్డాడంట? ఖడ్గముతో చంపబడ్డాడు. స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపాడు. ప్రభువు శిలువ శ్రమలు భరించి మనమందరము ఆయన శిలువకు అప్పగించినట్టుగా చూస్తాం. తర్వాత ఈయన యోహాను సహోదరుడైన ఈ యాకోబు జెబెదయి సలోమీల కుమారుడని మనం చూస్తాం. హతసాక్షులైన ఈ 12 మంది శిష్యుల్లో మొదటి వ్యక్తిగా మనం యాకోబును చూడొచ్చు. తర్వాత అప్పుడు ఎలా ఉందంటే ఆయన పరిస్థితి, చంపబడ్డానికి యాకోబు తీసుకొని పోతూ ఉంటే కూడా అతన్ని బంధించిన వారిలో ఒకడు అతనితో కూడా తీసుకుపోబడ్డాడంట వధస్థలానికి. ఆయనతో పాటు బంధించి తీసుకెళ్తుంటే అతను ఈయన చంపడం చూసి ఆయన మారిపోయాడంట. ఆయన మారిపోయి, దేవా నిజమైన దేవుని బిడ్డ అయినని యాకోబు ఆ ముఖం చూసి అనుకున్నాడంట. ఆ ముఖం చూస్తే ఎవరైనా చచ్చిపోతావు నిన్ను చంపేస్తున్నామంటే మన మొహాలు ఎలా ఉంటాయి మనకు తెలుసు. కొంచెం దిగులు వస్తేనే, కొంచెం ఏదైనా అనారోగ్యం వస్తేనే బలహీన పడిపోతాం. అట్లాంటిది చంపబడుతున్నప్పుడు ఆయన ముఖం ఎట్లుందంట? ఆయన మరణ సమయంలో కూడా దుఃఖంగా లేడంట, చింతాక్రాంతుడుగా లేడంట, భయముతో లేడంట, ధైర్యంగా ఉన్నాడంట. ఎట్లున్నాడంట? నేను నమ్మిన ప్రభువు సత్యమైన దేవుడు, సత్యమైన రక్షకుడు ఆయన. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తాను నేను. ఇక్కడ చచ్చిపోతే అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను నేను అని ఎంత సంతోషంగా ఆయన మరణాన్ని అనుభవించాడంట. అది ఎట్లుందంటే ఆయన ముఖము యుద్ధంలో గెలిచిన వీరుల్లాగా ఉన్నాడంట ఆయన కదా. ఎంత గొప్ప సంగతి. కాబట్టి అది చూసి ఈయన మారాడంట. పక్కన ఆయన్ని బంధించి తీసుకెళ్లిన వ్యక్తి మారిపోయాడంట చూసి. తర్వాత ఆయన సువార్థికుడైనట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆయనతో కూడా తర్వాత కొంతకాలానికి చంపబడిన వ్యక్తి అంట ఆయన. ఇద్దరికి మరి శిరఛేదనం చేసినట్టుగా మనం చూస్తాం. మూడవదిగా ఫిలిప్. ఈయన బెత్సైదాలో పుట్టిన ఫిలిప్గా మనం చూస్తాం. ఈయన కూడా ఆసియాలోని అనేక ప్రాంతాలకు వెళ్ళి అన్ని జనులకు సువార్త ప్రకటిస్తూ వచ్చాడంట. అతడు ప్రయాణం చేయొచ్చు హెరపోలిస్ అనే ఒక పట్టణానికి వచ్చాడంట. ఈ పట్టణంలో ప్రజలు భయంకరమైన సర్పారాధన చేసేవాళ్ళంట. విగ్రహారాధన ఏదైనా అంతే కదా. ఇప్పటికీ మనం చూస్తున్నాం, ఇళ్లలో పుట్టలు పెట్టుకుంటారు, పాముకి పాలు పోసి పండగలు చేసుకుంటారు. ఇలాంటి దినాలు ఉన్నాయి. మొదటి ఆదికాండంలోనే సర్పానికి మనకు దేవుడు వైరాన్ని చూపిస్తున్నాడు మనకి. కాబట్టి వీళ్ళు అట్లాంటి సర్పారాధన చేసే ప్రజలంట. ఫిలిప్ వెళ్ళి అక్కడ వాళ్ళకి క్రీస్తు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఆ పట్టణపు అధికారులు, యాజకులు, మరి పెద్దలు అందరు కూడా విగ్రహారాధన వల్ల వచ్చే ధనం పోతుందని భావించి వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఈయనను కొరడాలతో కొట్టి చెరసాల్లో బంధించి క్రూరంగా హింసించి సిలువ వేసి చంపారంట కదా. ఇవన్నీ చూస్తున్నప్పుడు విన్నప్పుడు మీకు ఎంత దుఃఖము కలుగుతుంది. ఆ దినాల్లో మరి ఆదిమసంగా కాలంలో శిష్యులు ఎలాంటి మరణాన్ని పొందారనేది మనము చూస్తే ఎంత దుఃఖం అవుతుంది. మరి అతని స్నేహితుడైన బర్తలోమై కూడా చూస్తూ ఉన్నారంట ఆయన సిలువకి వేస్తున్నప్పుడు. ఫిలిప్ మృతదేహాన్ని సిలువ మీద నుంచి దింపి సమాధి చేయడానికి తీసుకెళ్ళాడంట అనుమతి పొంది. ఇట్లా క్రీస్తకం 54లో జరిగిందంట. అట్లా అపోస్తలుడైన ఫిలిప్ క్రీస్తు కొరకు హతసాక్షి మరణం పొందాడంట. తర్వాత వ్యక్తి మత్తయి. ఈయన క్రీస్తు శకం 60వ శతాబ్దంలో బల్లెంతో శిరఛేదనం చేయించబడి చంపబడినట్లుగా ఉందంట. ఆయన ఏం చేశాడంటే ఇతడేమో కపెర్నహూములో పన్నులు వసూలు చేయవాడిగా జీవిస్తున్నాడంట. యేసు తన శిష్యుడిగా ఉండుటకు పిలుస్తూనే ఆయన వెంబడి వెళ్ళిన, సమస్తము వదిలిపెట్టి ప్రభు వెంట వెళ్ళిన శిష్యుడిగా మనం చూస్తాం. వెంబడించి ఇంకా క్రీస్తు వెళ్ళే వరకు, ఆయన వెళ్ళిన తర్వాత కూడా తన మరణం వరకు కూడా ప్రభు సేవలో కొనసాగిన వాడుగా చూస్తున్నాం. అలాగా
ఆయన క్రీస్తు పరలోకానికి వెళ్ళిన తర్వాత 9 years ఈయన ఇక్కడ భూమి మీద 9 సంవత్సరాల వరకు యూదయలో సువార్త ప్రకటిస్తూ జీవించాడంట. మళ్ళీ తర్వాత యూదయని విడిచి మరి అన్ని జనులకు సువార్త ప్రకటించటకు సిద్ధపడుతున్నాడంట. కానీ ఆయన కొంచెం భాష ఇబ్బంది వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాడంట. తర్వాత హెబ్రీ భాషలో మత్తయి సువార్త రాశాడంట. చూడండి, అతన్ని ఎలా చంపాడంట, ఇనుప మేకులతో భూమిలోకి గుచ్చబడి చంపబడినాడంట. ఐథియోపియాలోని నాదాబ్ అనే పట్టణంలో క్రీస్తు 60లో బాల్యంతో శిరఛేదనం అని ఒక చోట, మేకులతో గుచ్చబడి చంపబడినట్లు ఇంకొక చోట ఉందంట. అది చెప్తాం కదా, ఐథియోపియాలో కందాకి రాణి వద్ద కొన్నాళ్ళు పనిచేసినట్టు మనం చూస్తాం అపొస్తలుల కార్యం 8:27. తర్వాత చిన్న యాకోబు, యోహాను సోదరుడైన యాకోబు క్రీస్తు శిష్యుల్లో పెద్దవాడుగా ఉంటే ఈ యాకోబు చిన్నవాడుగా ఉంటాడు. మొదట చంపబడిన యాకోబు యోహాను తమ్ముడైతే ఈ చిన్న యాకోబు అనే అతను ప్రభువైన యేసు యొక్క సహోదరుడంట. యాకోబు పత్రిక గ్రంథకర్త కూడా అనంట. ఈయన క్రీస్తు ఆరోహణ అయిన తర్వాత యెరూషలేము సంఘానికి అధ్యక్షుడై అక్కడ సేవ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఈయన బోధన ఖండిస్తూ అక్కడ విశ్వాసులందరూ ఆయన్ను చంపాలని చూస్తూ ఉన్నారంట. ఆ సందర్భంలోనే యాకోబు పత్రికను ఈయన రాసినట్టుగా, సార్వత్రిక పత్రికను రాసినట్టుగా చూస్తాం. రక్షణ పొందుటకు కేవలం క్రీస్తు నందు విశ్వాసమే చాలు అంటున్నాడు యాకోబు వచ్చి క్రీస్తు 66లో చంపబడ్డాడని మనం చూస్తాం. ఖచ్చితమైన కాలం తెలియదు కానీ మరి చిన్న యాకోబును రాళ్ళు రువ్వి చంపారంట. ఇలాగా ఇంకొక వ్యక్తిని చూద్దాం. మరి తర్వాత ఇంకా చిన్న యాకోబు దేవాలయ శిఖరం నుండి కిందకు తోసివేయబడ్డాడని ఉంది. మరి కానీ ఆ ప్రాకారం పై నుండి పడినా కూడా తను చనిపోలేదంట. అందువల్ల దుడ్డు కర్రలతో కొట్టి చంపారనేది కూడా మనం చూస్తున్నాం. తర్వాత అంద్రేయ, ఈయన ఎదెసా నగరంలో వాక్యం చెప్తున్నప్పుడు, క్రీస్తు స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు ఆ పట్టణ గవర్నర్ అక్కడున్న విగ్రహారాధనకు వ్యతిరేకంగా భిన్నంగా బోధించినందుకు అతన్ని చంపేస్తాను అన్నాడంట. కానీ ఆయన మాత్రం స్వార్థను ప్రకటించక మానలేదంట. అందుకొరకు ఆయన ఏం చేశాడంట, చంపేస్తానని బెదరకపోయేసరికి అయినాను అంద్రేయ బహుధైర్యంగా స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడంట. అందుచే ఇప్పుడు మనము సిలువను చూస్తాం. 2 క్రాస్ మన గుర్తు తెలుసు కదా. అలా కాకుండా అంద్రేయను ఇంటూ ఆకారంలో ఉన్నటువంటి సిలువ లాగా చేసి అతని మీద ఆయన సిలువ ఇట్లా ఇంటూ ఉంటుంది కదా, ఆ ఆకారంలో ఉన్న సిలువకు 2 కొయ్యలతో సమాన పొడవులుగా 2 కొయ్యలతో చేయబడిన సిలువ మీద ఆయన్ని చంపాడంట. అవి ఆ భూమిలో నాటి ఆయన ప్రాణం పోయే వరకు ఆ సిలువ మీద ఉంచి చంపాడంట. అలాంటి శిక్ష ఆయనకు పడిందంట. అంద్రేయ పేతురు సహోదరుడు. ఇతడు ఆసియా దేశంలో స్వార్థ ప్రకటించినాడని చరిత్ర చెప్తుంది. మత్తయి సువార్త 4:18 ఈ మాట మనకు కనిపిస్తుంది. కానీ ఆ సిలువపై మేకులతో ఏమైనా కొట్టబడలేదు, కానీ తాళ్లతో కట్టబడినాడంట విడిపించుకోకుండా. తుదకు మరి ఎన్ని రోజులు ఉన్నాడో స్పెసిఫిక్గా తెలియదు, కానీ నెమ్మదిగా మరణించి హతసాక్షి అయ్యాడంట. అప్పటి నుంచి ఈ ఇంటు ఆకారము పరిశుద్ధుడైన అంద్రేయ సిలువగా మరి ప్రసిద్ధి అయిందంట. మరి అంద్రేయ కూడా సిలువను చూసి తన కొరకు ఏర్పరచబడిన 2 కొయ్యలతో చేయబడిన సిలువని, ఇంటు లాంటి సిలువను చూసి ఏం భయపడలేదంట, అసలు చెలించలేదంట, ముఖం కూడా ఏం వికారంగా పెట్టుకోలేదంట, భయం కూడా పడలేదంట, మనసు కూడా మారలేదంట, ఏమి వాళ్ళని క్షమాపణ కూడా అడగలేదంట, నేను వాక్యం చెప్పను బోధించనని కూడా అనలేదంట. బిగ్గరగా ఆ సిలువని ముట్టుకుని, సిలువ నీకు స్వాగతం, సంపూర్ణ మనస్సుతో నేను సంతోషంగా నీ యొద్దకు వస్తున్నానని ప్రభువుని వేడుకుని సిలువ మరణం పొందాడంట. ఎన్ని రోజులు ఉన్నాడో మరి సిలువ మీదే మరణించాడంట. సంతోషంగా నీ యొద్దకు వచ్చుచున్నాను, నిన్ను ప్రేమించుచున్నాను, నీ మీద మరణించుటకు సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆ శిలువ మీద వేలాడుచు, ఇంకొక చోట 3 దినాలు అన్నారు కానీ ఇంకా ఎక్కువ రోజులని మరొక చోట వేలాడుచు
భయంకరమైన బాధ, హింసను ఒకవేళ ప్రభు పడిన బాధలో ప్రభు దేవాదేవుడు కాబట్టి సిలువను భరించినాడు. మనుషుల మానవుల వల్ల అసలు సాధ్యం కాదు. ఒక చిన్న మేక కొట్టుకుంటేనే మనం ఎంత విలువిల్లాడు. మరి అలాంటిది ఈయన కాళ్ళతో కట్టబడి ప్రాణం పోయే వరకు అసలు మీద మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయనను సిలువ శ్రమను అనుభవిస్తూనే ఆ సిలువలో కూడా క్రీస్తు యొక్క స్వార్థను ప్రకటించిన వ్యక్తి అంట. ఆయన చాలా మంది ఆ టైంలో కూడా ఈయన వాక్యం చెప్పడం విని అంద్రేయని బట్టి ప్రభు దగ్గరికి వచ్చారని కదా. అలాగా కానీ అక్కడున్న ప్రజల్లో కొంతమంది వదిలిపెట్టమని అడిగారంట. కానీ చివరి తాడు విప్పుతున్నప్పటికీ వాళ్ళకి తెలిసిందంట అప్పటికే అంద్రేయ చనిపోయాడు అనేసి కదా. అలాగా ఆయన విడిపించడానికి కూడా దేవుని నమ్ముకొని సిద్ధపడి వచ్చిన వ్యక్తులు మనకి అక్కడ. అందుకే అంద్రేయ సిలువ వీరుడుగా మరి తను ప్రేమించిన ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. తర్వాత మత్తయి, ఆయన గురించి ఎక్కువగా మనకు తెలియదు కానీ ఇస్కరియోతు యూదా స్థానంలో అపోస్తలుగా వచ్చాడంట. ఆయన యెరూషలేంలో రాళ్ల చేత కొట్టబడి చంపబడ్డాడని ఒక చోట, మరి శిరఛేదనం కావించబడ్డాడని ఇంకొక చోట తెలియబెట్టినంత. తర్వాత వ్యక్తి మార్కు, కొత్త నిబంధనలో మార్కు గురించి మనకు ఎక్కువగా తెలియదు కానీ వేరే గ్రంథంలో వేరే విగ్రహారాధన చేస్తున్న వారి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తున్నాడు. వాళ్ళను ఆ దేవతకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు అలెగ్జాండ్రియా ప్రజలు అతన్ని ముక్కలు అన్నట్లు చంపారండి, ఈడ్చి చంపినట్టుగా. అందుకని ఆయన గురించి ఏమందంటే పౌలు అతని గురించి చెప్పినది తప్ప మరి ఎక్కడనూ కనిపించదు. అతని మరణం గురించి చరిత్ర ఇట్లా చెప్తున్నారు. 2 తిమోతి 4:11 ఈ మాట మనకి ఉంది. తర్వాత వ్యక్తి పేతురు, ప్రభువు ఒక స్టోన్ గా ఎంచుకున్న ఏ దానికైనా ఆత్రం వ్యక్తపరిచే వ్యక్తి కానీ ప్రభు కొరకు బండగా నిలబడ్డ వ్యక్తి, స్థిరంగా నిలిచిన వ్యక్తి పేతురు. మరి పేతురుని చూపిస్తున్నాడు దేవుడు. క్రీస్తు కొరకు సాక్షి అయిన మరొక అపోస్తలుడు సీమోను పేతురు. ఈయన వచ్చి మనకు తెలుసు గలిలయలోని ఒక ఊర్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ పేరు లేదు కానీ ఒక సెకండ్ ఉందని చెప్తాను. గలిలయలోని బేత్సైదా వాడు అని అనిపించుకున్న వ్యక్తి, జాలరి అయిన యోహాను కుమారుడు. యేసు అతనికి ఏమని పెట్టాడు? కేఫా, అంటే రాయి అని అర్థం. ఎన్నోసార్లు ఆయన్ని పరీక్షించి మరి ఆయన్ని తనకు శిష్యుడిగా ఎంచుకుంది. సిరియా భాషలో కేఫా అంటే రాయి అని అర్థం అంట. ఈ పేరుని బట్టి ఆయన యొక్క స్థిర విశ్వాసం మనకు తెలియపరచుకోదు. కానీ ఒక సమయంలో కోడి 3 సార్లు కూయక ముందు నన్ను ఎరగనంటావు అంటే లేదంటాడు. కానీ 3 సార్లు ఒప్పినట్టుగా చూస్తాం. తర్వాత పశ్చాత్తాపడి క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించినట్టు చూస్తాం. ఆయన త్యాగాన్ని గురించి మొదటి క్రైస్తవ చరిత్రకారుడైన ఒక హెజీ సిప్సన్ అని ఆయన మనకు చెప్పిన మాట ఏంటంటే, క్రీస్తు యొక్క అద్భుత దర్శనము ఈయన యొక్క వర్ణంలో చేర్చబడిందంట. వినిన శిష్యులంతా కూడా రోము పట్టణం విడిచిపెట్టి పారిపోని ఎంత ప్రాధాయపడినప్పటికీ లేదు, నేను వెళ్ళను, నాకేమైనా పర్లేదని ఉన్నాడంట. కానీ చాలా మంది ఆయన్ని ప్రాధాయపడి అడిగినప్పుడు రోమ్ నగరం వెళ్ళిపోయాడని, రోమ్ విడిచిపెట్టిపోయాడని మనము చూస్తాం. అది కూడా యోహాను సువార్త 21:18 చూస్తాం. క్రీస్తు యొక్క అద్భుత దర్శనము ఆ వర్ణంలో చేర్చబడింది. పేతురు ముసలివాడైనప్పుడు నీరు అతన్ని చంపుటకు ఒక ఉపాయము పన్నెను. అదంతా కూడా దర్శనం ద్వారా ఆయనకు తెలియపచ్చు. కానీ అతడు పట్టణ ద్వారం వద్దకు వెళ్ళాడో లేదో ఆయనకు ఏం కనిపించింది? క్రీస్తు ఆయన వైపు నడుస్తూ వస్తున్నట్టుగా కనిపించింది. ఎంత గొప్ప సాక్ష్యం కనిపించింది. పేతురు ఆయనకు దేవునికి సాష్టాంగపడి, ప్రభువా నీవు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, క్రీస్తు నేను మరలా సిలువ వేయబట్టకు వచ్చి తిని అని చెప్పాడంట ఆయనకి కదా. ఎంత గొప్ప మాట అక్కడ చెప్పాడు. దీంట్లో యోహాను సువార్త 21:19 ఉంది. దీని ద్వారా అతడు ఎట్టి మరణం పొంది ఆయనను మహిమపరచవలన తెలుసుకొని యేసు తనతో చెప్పిన మాట ప్రకారం తాను మరణం పొందవలసిన సమయం ఇదే అని గ్రహించుకున్నాడంట. కనుక పట్టణంలోకి అతడు తిరిగి వెళ్ళి మరి బంధించబడ్డాడు. తన విశ్వాసం కొరకే చంపబడే వరకు కూడా అతడు అక్కడే జీవించినట్టుగా చూస్తున్నాం. అడిగి మరి తన ప్రభు శిలువ వేయబడిన రీతిగా నేను
వేయబట్టుకు అర్హుని కానని చెప్పి తను ఆయన లాంటి సిలువలాగా లేకుండా నాకు తలకిందులుగా సిలువ వేయండి అని అడిగి మరి వేయించుకుని తలకిందులుగా సిలువ వేయబడి మరణించాడంట పేతురు. మరి మళ్ళీ ఇంకొక అపోస్తలుడైన పౌలు, ఈయన గురించి మనకు విస్తృతంగా అందరికీ తెలుసు కాబట్టి సింపుల్ గా ఆయన్ని చూసుకొని ముందుకు వెళ్దాం. క్రీస్తుశకం 61వ శతాబ్దంలో అపోస్తలుడైన పౌలును రోమా చెరసాల్లో బంధించినప్పుడు అక్కడి నుండే ఎఫెసు, ఫిలిప్పై, కొలొస్సే సంఘాలకు పత్రికలు రాసినట్టుగా మనం చూస్తాం. అక్కడ సుమారు 3 సంవత్సరాలు చెరసాల్లో ఉంది క్రీస్తుశకము 64లో విడుదల పొందాడంట. అదే సంవత్సరం మే నెలలో రోమ్ పట్టణము దగ్ధమైందని కూడా మనకుంది. అపోస్తలుల కార్యం 28:30 మాట మనకుంది. ఇంకా కొంచెం స్వేచ్ఛ లభించగానే పౌలు ఎన్నో ప్రాంతాలు తిరుగుతున్నాడు. పశ్చిమ, తూర్పు ఐరోపాలను, ఆసియా ప్రాంతాన్ని అనేక స్వార్థ దండయాత్రలు చేసిన వ్యక్తి మనకు పౌలుగా తెలుసు, పౌలు గారని. కాబట్టి ఇన్ని ప్రాంతాలు ఆయన తిరుగుతూ వస్తున్నాడంటే అప్పుడే తిమోతికి రాసిన మొదటి పత్రిక, తీతుకు పత్రిక రాశాడంట. ఆ సమయంలో ఇంకా రోమ్ పట్టణం పెట్టబడిందని నీరు చక్రవర్తి మరి నిందించబడినప్పుడు ఆ సమయం అంతా కూడా నింద తన మీదకి వచ్చిందని చెప్పి అది తన మీద నుంచి ఆ నింద పోవాలని క్రైస్తవుల మీదకి ఆ నిందను మళ్లించడానికి చూశాడంట నీరు చక్రవర్తి. కాబట్టి ఆ సమయంలో అనేక హింసలు పౌలుకి కలిగాయంట. ఎక్కడ క్రైస్తవులు కనిపించినా కూడా హింసించడం ఆ ప్రాంత ప్రజలు అధికారులు చేస్తూ వచ్చారంట. ఆ సమయంలో పౌలుని పట్టుకొని మళ్ళా 2వసారి జైల్లో పెట్టారంట చెరసాల్లో. అప్పుడే తిమోతి పత్రిక 2వ పత్రిక రాశాడంట. అదే అతని చెరసాల్లో రాసిన చివరి పత్రిక అంట. కొంతకాలంలోనే మరి ఆ చక్రవర్తికి వ్యతిరేకంగా నేరం చేసిన దోషిని తీర్పు చెప్పి ఎవరో చేస్తే తప్పు ఈయన మీద మోపి మరణశిక్ష పౌలుకు విధించారంట. ఆయన ఎలా జీవించాడో మనందరికీ తెలుసు. 2 జతల బట్టలే, ఎక్కడికైనా ఖాళీ నడకనే, కిలోమీటర్లు వేలాది మీటర్లు నడిచినట్టు. కడుపు జబ్బు ఉంది. మరి ఎంతో మంది తనతో ఉన్న వాళ్ళు మోసం చేస్తున్నారు. తిమోతిని కుమారుడుగా భావించాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో నమ్మాడు. కానీ ఆయన మరణం ఇలాగూ 2వసారి చెరసాల్లో ఉన్నప్పుడు మరణించినట్టుగా చూస్తాం. క్రీస్తుశకం 66 శతాబ్దంలో యెరూషలేం పట్టణము శిథిలం అయ్యే వరకు 4 సంవత్సరాలకు ముందు ఈ మాట జరిగిందంట. ఈ విధంగా అపోస్తలుడైన పౌలు తాను నమ్మిన ప్రభు కొరకు, తాను నమ్మిన విశ్వాసం కొరకు నమ్మకంగా ఉండి చివరి శ్వాస వరకు హతసాక్షి మరణం పొందాడని చూస్తాం. ఇంకొక శిష్యుడిని చూసుకొని మనం ముగించుకుని సమయం అవుతుంది. క్రీస్తు కొరకు హతసాక్షి అయిన మరి ఒక అపోస్తలుడు యూదా, యాకోబు సహోదరుడైన యూదాని చూస్తాం. ఇతడు ఈ మెసొపొటామియా ప్రాంతంలో పురాతన నగరమైన ఎదెస్సాలో క్రీస్తుశకం ఎక్కువ ఆయన గురించి రాయపడలేదు, కానీ క్రీస్తుశకంలో 72లో సిలువ వేసి చంపబడ్డాడంట. ఇంకా బర్తలోమే ఈయన కూడా. ఇతడు అనేక దేశాల్లో సువార్త ప్రకటించాడని మనకి చరిత్ర తెలియజేస్తుంది. మత్తయి సువార్తను హిందూ దేశ భాషలోకి తర్జుమా చేసి దాన్ని ఆ దేశంలో బోధిస్తుండగా ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్న అన్యులు కోపించి బర్తలోమేని కూడా సిలువ వేసి చంపారంట. తోమ ఈయనను సిరియా భాషలో తోమ అంటారు, గ్రీక్ భాషలో దిదుమ అంటారు. అందుకే దిదుమానమన్న తోమ అని మనకుంది కదా. తోమ పర్షియా, పార్షియా, హిందూ దేశాల్లో స్వార్థ ప్రకటించాడంట. హిందూ దేశంలోని కాలమిన ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మరి కోపద్రిక్తులైన అన్యులు మరి చెన్నైలో కూడా ఉన్నాడని మనం విన్నాము. ఆయన గురించి కేరళ, చెన్నై ఇంకా అనేక ప్రాంతాలు సముద్ర ప్రయాణాలు చేస్తూ స్వార్థ ప్రకటించాడని తెలుసు. ఈయన బల్లెంతో పొడిచి హింసించి కొలిమి అంటే కుమారి కొలిమి ఉంటుంది చూడండి, ఆ కొలిమిలో విసరగా తోమ ప్రాణం పోయినట్టుగా మనం చూస్తాం. ఆయన అలాగూ అతి సాక్షి అయ్యాడు. ఇంకా లూకా చూస్తే ఈయన లూకా అన్యుడు, గ్రీసు దేశస్థుడు. కానీ ఎప్పుడు ఏ విధంగా దేవుని నమ్ముకున్నాడో తెలియదు, కానీ బహుశా ఆయన మనకు తెలుసు కదా లూకా వైద్యుడు అని చెప్పి
త్రోయలో లూకా ఉన్నప్పుడు ఆ, అక్కడ మరి పౌలు ద్వారా క్రైస్తవుని స్వీకరించి అప్పటి నుంచి త్రోయ వద్ద అతడు పౌలు గుంపునందు చేరి వారితో ప్రయాణము చేసిన అపస్తకారం 16:8 ఈ మాట. ఇంకా అక్కడ చూస్తాం, అంతటి వారు ముసియాను దాటి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, మేము మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తమను వేడుకొంచున్నట్టు రాత్రి వేళ పౌలుకు దర్శనం కలిగింది. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరటకు యత్నం చేసి ఇంకా ఆ మాట బట్టి లూకా పౌలుతో ఫిలిప్పై వెళ్ళాడంట. మరి పౌలు విడుదలైన తర్వాత అతనితో ఇంకా మరి ప్రయాణం చేసినట్టుగా ఎక్కడ లేదు. తర్వాత కొంతకాలం అక్కడ ఉన్నప్పుడు కొన్నాళ్ళు కనిపించుకున్న పోయాడంట, ఎక్కడ ఉన్నాడేమో తెలియదు. కానీ తర్వాత మామూలు ఆయన హత సాక్షి అయినట్టు లేదు, కానీ సామాన్య మరణం పొందినట్టుగా ఆ తర్వాతనే మరి అపోస్తలుల కార్యం రాసినట్టుగా మనకు తెలుస్తుంది. 7 సంవత్సరాల తర్వాత పౌలు ఫిలిప్పైని దర్శించి మరలా లూకాను కలుసుకొని అపోస్తలుల కార్యం 25లో పౌలు మరలా రోము బయలుదేర్చినప్పుడు మాత్రమే లూకా కనిపించాను. అపోస్తలుల కార్యం 27. తర్వాత పౌలు మొదట ఖైదులో ఉన్నప్పుడు లూకా కూడా అతనితో చెరసాలలో ఉంచుకొని ఫిలెమోను పత్రిక 1:24, కొలస్సీ 4:14. మరి పౌలు రెండవసారి ఖైదులో ఉంచుకున్నప్పుడు లూకా పౌలుతో లేక ఒకవేళ దగ్గర ఉన్నట్టుగా ఉందంట, లేడని కూడా ఉందంట. కాబట్టి ఇద్దరు కలిసి సువార్తలో ముందుకు కొనసాగినట్టుగా. ఎందుచేతనగా పౌలు తన విశ్వాసంలోకై చంపబడుటకు ముందు అతడు తిమోతికి ఇట్లు వ్రాసను, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడని రాశాను. 2 తిమోతి 4:10. అయితే మరి ఆయన సహజ మరణం పొందినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఏ విధమైన ఆటంకం లేకుండా సేవలో చక్కగా ప్రశాంతంగా ఆయన జీవించినట్టు, అతనికి కుటుంబం కానీ భార్య పిల్లలు కానీ లేరు. కాబట్టి ప్రశాంతంగా సేవ చేసి పరిశుద్ధాత్మ పూర్ణుడై మరి సహజ మరణం పొందినట్టుగా రాయబడింది. కాబట్టి ఇంకొక మాట, ఏథెన్స్ గ్రీస్ దేశస్థానికి వెళ్ళగా ఏథెన్స్ నగరంలో ఒక ఒలివ చెట్టుకు వేలాడదీయబడి చంపబడ్డాడని కూడా ఉందంట. అయితే ఇది నిజం కాకపోవచ్చు, కానీ అతి సాక్షి అయినాడు అని చెప్పి దాడి. ఇంకా మరి తర్వాత ప్రకటన గ్రంథంలోని చివరి వ్యక్తిగా మనం చూస్తే, ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలు ఎఫెసు, స్ముర్న, పెర్గము, థియతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ ఈ 7 సంఘాలను స్థాపించి కీర్తి గడించిన అపోస్తలుడైన యోహాను యాకోబునకు సహోదరుడు. యాకోబు మొదట చంపబడ్డాడు కదా, ఆయన అన్నయ్యన యోహాను సహోదరుడైన యోహాను చూస్తాం. ఇతన్ని ఎఫెసులో బంధించి రోముకు తీసుకొని వెళ్ళి సలసలా కాగే నూనెలో వేస్తే కూడా అతను చనిపోలేదంట. విసిరివేసిరు కానీ అది అతనికి ఏ హానియో చేయలేదని చెప్పరు. కానీ ఆయన పైన చర్మం అంతా పోయినట్టుగా మనకు తెలుసు. అతడు తర్వాత విడిపించబడి పద్మాసు ద్వీపానికి పంపబడినట్టుగా చూస్తాం. అక్కడే ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రత్యక్షత కనబరిచి ప్రకటన గ్రంథాన్ని రాయించినట్టుగా మనం చూస్తాం. ఆయన అక్కడున్న డొమిషియన్ చక్రవర్తి ఆజ్ఞ చేత పద్మాసు ద్వీపానికి ఖైదీగా వెళ్ళగా అక్కడ ప్రకటన గ్రంథం రాశాడని చూస్తాం. తర్వాత ఆయన క్రీస్తు 98లో చనిపోయినట్టుగా తిరిగి మళ్ళీ ఏథెన్స్కి వచ్చి అక్కడ నిలబడి దేవుని సువార్త ప్రకటించి క్రీస్తు 98లో చనిపోయాడు. ఇంత క్రూరమైన మరణాన్ని తప్పించుకుని మళ్ళీ సజీవంగా అన్ని సంవత్సరాలు సేవ చేసిన వ్యక్తి మరి యోహాను భక్తులు మాత్రమే. దేవుని యొక్క ప్రియ శిష్యుడైన యోహాను, అపోస్తలుడైన యోహాను మాత్రమే మనం చూస్తాం. మరి ఈ దినాల్లో కూడా మనం అనేక హింసలు చూస్తున్నాం. ఇన్ని హింసలు కొనసాగుతున్నాయి. పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి. ఇంటింట అందరూ వెళ్ళి హిందూ వ్యతిరేకులు మందిరాలు కడుతున్నారు. వాళ్ళ మందిరాలకు పూజలు జరుగుతున్నాయి, మన మందిరాలని కూల్చివేస్తున్నారు. ఇలాంటి దినాల్లో కూడా మరణాలు సంభవించినా కూడా రక్షించబడిన మనం అందరం ఏం చేయాలంటే, ప్రభువు రాకడ వరకు, ప్రభు ఆయన్ని మనల్ని తీసుకెళ్లే వరకు విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలని, దేవుని యొక్క రాజ్య సువార్త కొరకు మనము పాటుపడాలని, ప్రయాసపడాలని, మరి ఈ శిష్యుల సాక్షి జీవితాలు మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆ విధంగా అవన్నీ మనము పాటించడానికి ప్రాణాన్నైనా
రుణప్రాయంగా వదిలిపెట్టిన వీళ్ళని గుర్తు చేసుకుంటూ, అందరికంటే ముఖ్యంగా ప్రభు యొక్క ఆ, ఆయన శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన లెగసీని మనము, ఆయన పరంపరను కొనసాగించాలని దేవుడు మనకు తెలియజేస్తుంది. శిలువ శ్రమలు ధ్యానిస్తూ ఆయనను మనం నిత్యము ఆరాధించే వారిగా ఉండాలంట. మరి ఈ దినాల్లో మనం హతసాక్షులు అయ్యేదానికి సిద్ధంగా లేము. అన్నీ వింటాం, అన్ని తెలుసుకుంటాం, బాధపడతాం, అన్నీ ఉన్నాయి. కానీ హతసాక్షులు అయ్యేంత నిబద్ధత మనకి లేదని నేనుగా నా వరకు నేను చెప్తాను. కాబట్టి అందులో మనం ఉన్నామా? అలా సిద్ధపాటు కలిగి ఉన్నామా? ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలే సిద్ధ మనసు మనకి ధైర్యం ఉందా? మనల్ని మనము పరీక్షించుకోవాలి. రాకడ సమీపంగా ఉంది, సిద్ధపడాలి. మనమైతే అందరం కంఫర్ట్ జోన్ లో ఉన్నాం. అన్నిట్లో అన్ని మనకు దేవుడు అనుకూలంగా ఆశీర్వదించాడు. ఇంకా దేవుని పని ఎక్కువ చేయాల్సిన వారు, ఆ బాధ్యత మన పైన ఉంది. కానీ మనము ఎక్కువగా పాటుపడకపోతే ఇప్పటి నుంచైనా ప్రభు యొక్క శ్రమలను గడియ గడియ గుర్తు చేసుకుంటూ, నెమరు వేసుకుంటూ, ఇతరులకి దేవుని గురించి చెప్పువారిగా సర్వ సృష్టికి ఉదయంతంలో వరకు స్వార్థం తీసుకెళ్ళే వారిగా మనం ఉండవాలి. మనపై మన కొరకై ఆయన రక్తం కార్చి సెలవు మరణం పొంది, మరి ఎలా ఆయనలో ఉన్న చివరి రక్తము బొట్టు, మరి ఆయన మాంసం తీసివేయబడటం, మరి వీధుల్లో, దర్శనం వీధుల్లో వీడడం, ముళ్ళ కిరీటం పెట్టడం, ఇవన్నీ మనం ప్రతి పూట జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుణ్ణి మనం ధ్యానించబద్ధులమై ఆయనకి కృతజ్ఞత కలిగి ఆయన ఇచ్చిన జీవితం ఆయన కొరకే ఈ శిష్యుల వల్లే మనం సిద్ధపడి ఉండడానికి దేవుడు మనందరికీ సహాయము చేయనట్లు మనం కొనసాగడం. శిష్యులు ఏ విధంగా ప్రభు కోసం పని చేశారో, ఎంత నిబద్ధతతో జీవించారో, ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించారు, ఆ విధంగా మనందరం కూడా ఉన్నట్లు ప్రభు తన కృపను మనందరి పట్ల విస్తరింపజేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.